డిజిటల్ సోషల్ మీడియా త్రూ లీడ్ జనరేట్ చేయడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. వాటిలో బెస్ట్ వన్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, గూగుల్, యూట్యూబ్ అండ్ లింక్డ్ఇన్. వీటిలో ఫేస్బుక్ పైన లీడ్ జనరేట్ చేయడానికి ముందుగా ఫేస్బుక్ ప్రొఫైల్ తయారు చేసుకోవాలి. ఆ ప్రొఫైల్ పైన ఒక పేజ్ క్రియేట్ చేసుకోవాలి. ఆ పేజీ పైన ఎవ్రీడే పోస్టులు చేస్తూ అండ్ ఎవ్రీడే గ్రాఫిక్స్ అండ్ వీడియో అండ్ సమ్ కంటెంట్ పోస్ట్ చేస్తూ దాని త్రూ అండ్ ఆ పేజీని వేరే వేరే గ్రూప్స్లలో యాడ్ చేస్తూ అక్కడ ఈ పేజీ త్రూ వాటిపైన పోస్ట్ చేస్తూ ఈ విధంగా లీడ్ జనరేట్ చేయవచ్చు. ఇన్ఆర్గానిక్ అంటే యాడ్స్ రన్ చేయడము. మన ప్రాపర్టీని వీడియో తీసి కానీ గ్రాఫిక్స్ వేసి కానీ లేక కరోజల్ ద్వారా కానీ యాడ్స్ రన్ చేయవచ్చు. అయితే ఇన్ఆర్గానిక్ వేలో ఆడియన్స్ని ఎగ్జాక్ట్లీ మనం సెలెక్ట్ చేసుకున్న ఆడియన్స్కే కనబడే విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇన్ఆర్గానిక్లో ఆడియన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ లొకేషన్ సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ మనకు కావాల్సిన కస్టమర్ని క్వాలిటీ లీడ్ని ఫిల్టర్ చేయవచ్చు. అదే ఆర్గానిక్ వేలో అయితే ఫిల్టర్ చేయలేము, డైరెక్ట్ పోస్ట్ చేసుకోవచ్చు. ఆ పోస్ట్ త్రూ మనకు వచ్చిన మన ఫాలోవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి రీచ్ అవుతుంది అండ్ కొత్త వాళ్ళకి కూడా రీచ్ అయినప్పటికీ వాళ్ళకి ఎవరికి కనబడాలి ఏంటిదనే ఆప్షన్ మనం ఆర్గానిక్ వేలో మనం సెలెక్ట్ చేసుకోలేము. ఇన్ఆర్గానిక్లో మాత్రం యాడ్స్లో మాత్రం ఎగ్జాక్ట్లీ మనం సెలెక్ట్ చేసుకోగలం. సెకండ్ ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్. ఇప్పుడున్న ట్రెండింగ్, ఇప్పుడున్న జనరేషన్ ఎక్కువగా ఫాలో అవుతున్నది ఇన్స్టాగ్రామ్ పైన మనకు 18 to 35 ఏజ్ వాళ్ళు ఎక్కువగా ఇన్స్టాగ్రామ్ పైననే స్పెండ్ చేస్తున్నారు. ఇక్కడ మనకు క్వాలిటీ లీడ్ జనరేట్ చేయవచ్చు అండ్ దీని ద్వారా ఇన్స్టాగ్రామ్ త్రూ మన బిజినెస్ని బ్రాండ్ చేయొచ్చు అండ్ ఎక్కువగా రీచ్ చేయొచ్చు. దీని త్రూ రీల్స్ చేసి కానీ లేదంటే వీడియోస్ తయారు చేసి కానీ లేదంటే కంటెంట్ ప్రిపేర్ చేసి కానీ ఈ విధంగా మనము క్వాలిటీ లీడ్స్ ఇన్స్టాగ్రామ్ త్రూ కూడా తీసుకురావచ్చు. అయితే ఇన్స్టాగ్రామ్ పైన యాడ్స్ రన్ చేయాలి అని అంటే ప్లాట్ఫామ్ ఫేస్బుక్ పైనే ఉంటుంది. ఫేస్బుక్ నుంచి మనం ఇన్స్టాగ్రామ్ పైన ఆడియన్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ మనం ఎక్కడైతే ఏరియా కనబడాలనో ఏ ఏరియాలో కనబడాలనో ఆ ఏరియా సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ మనం ఆడియన్స్ని ఫిల్టర్ కూడా చేయొచ్చు. అండ్ మూడవది ది మోస్ట్ ఇంపార్టెంట్ ప్లాట్ఫామ్ లింక్డ్ఇన్ పైన ఎక్కువగా బిజినెస్ పీపుల్స్ ఉన్నారు. అయితే దీనిపైన మనము కంటెంట్ క్రియేట్ చేసి గ్రాఫిక్స్ అండ్ సంథింగ్ మంచి కంటెంట్ క్రియేట్ చేసి దీని మీద పోస్ట్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ నుంచి కూడా మనము ఆడియన్స్ని క్వాలిటీ లీడ్ని జనరేట్ చేయవచ్చు. అయితే మనం దీనిపైన లింక్డ్ఇన్ పైన యాడ్స్ కూడా రన్ చేసుకోవచ్చు. కానీ యాడ్స్ రన్ చేస్తే ఇది అంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అండ్ గూగుల్ కంటే ఎక్కువ కాస్ట్ కూడా పడవచ్చు. లింక్డ్ఇన్ లీడ్ కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం కస్టమర్ వచ్చినప్పుడు అతను ఆ లీడ్ కాస్ట్ని అతను భరించగలడా, అంటే అతను అంత కాస్ట్ పే చేయగలడా లేదా అనేది మనకు మనం ఆ బిజినెస్ని బట్టి మనము సెలెక్ట్ చేసుకోవాలి. దేనిపైన యాడ్స్ రన్ చేయాలి. మనం ఫేస్బుక్ పైన రన్ చేయాలా, లేదంటే ఇన్స్టాగ్రామ్ పైన రన్ చేయాలా, లేదంటే లింక్డ్ఇన్ పైన రన్ చేయాలా. వాళ్ళ బిజినెస్కి కావాల్సిన ఆడియన్స్ ఎక్కడున్నారో మనం ఐడెంటిఫై చేసి మనము ఏ ప్లాట్ఫాము సెలెక్ట్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఫోర్త్ ప్లాట్ఫామ్ యూట్యూబ్ పైన మనము వీడియోస్ క్రియేట్ చేసి అండ్ చిన్న రీల్స్ క్రియేట్ చేసి షార్ట్స్ క్రియేట్ చేసి ఈ విధంగా మన బిజినెస్ని కంప్లీట్గా మనం యూట్యూబ్ పైన పెట్టవచ్చు. అయితే ఇలా మనం పెట్టుకుంటూ వెళ్తుంటే ఆర్గానిక్ వేలో అయితే మనకు ఫాలోవర్స్ పెరిగి ఇక్కడి నుంచి క్వాలిటీ లీడ్స్ రావచ్చు. మన బిజినెస్కి సంబంధించిన వాళ్ళు మనకు ఫాలో చేయడం ద్వారా ఇక్కడ నుంచి మనకు కాల్స్ రావడం కానీ అండ్ మన బిజినెస్కి ఫాలో అవ్వడం కానీ ఈ విధంగా మనకు ఇక్కడ నుంచి లీడ్ జనరేట్ చేయవచ్చు. ఫిఫ్త్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లాట్ఫామ్ గూగుల్ యాడ్ పైన సేల్స్ యాడ్స్ కానీ, లీడ్ జనరేషన్ యాడ్స్ కానీ, లేకుంటే వెబ్సైట్ ట్రాఫిక్ యాడ్స్ కానీ అండ్ యాప్ ప్రమోషన్ కానీ అండ్ అవేర్నెస్ యాడ్స్ కానీ అండ్ లోకల్ షాప్ విజిట్స్ అండ్ ప్రమోషన్స్ యాడ్స్ కానీ అండ్ ఈ విధంగా గూగుల్ యాడ్స్ పైన యాడ్స్ రన్ చేయవచ్చు. ఇది కీవర్డ్ బేస్డ్ యాడ్స్ కాబట్టి ఎవరైతే మన బిజినెస్కి సంబంధించిన కీవర్డ్స్ని ఎవరైతే సెర్చ్ చేస్తున్నారో వాళ్ళే మన బిజినెస్ పైన రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీని మీద ఎక్కువ క్వాలిటీ లీడ్ జనరేట్ చేయొచ్చు. రకరకాలుగా యాడ్స్ రన్ చేసి ఇక్కడ నుంచి క్వాలిటీ లీడ్ జనరేట్ చేయొచ్చు. సో డిజిటల్ మార్కెటింగ్ త్రూ లీడ్ జనరేట్ చేయాలనుకున్న వాళ్ళు నా ఛానల్ని ఫాలో అవ్వండి. అండ్ ఫ్యూచర్లో ఇంకా మంచి ట్యూటోరియల్స్ నేను పెడతా ఉంటాను.